హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్. యుద్ధానికి ముందే చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తుంది ప్రతిపక్ష కూటమి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ట్రోలింగ్ డిస్కషన్ ఏంటంటే టీడీపీకి చెందిన కోనేరు సురేష్ అనే ఒక స్ట్రాటజిస్టు మొత్తం 147 స్థానాల్లో వైసీపీ గెలవబోతోంది, 10 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆ పార్టీ దూసుకుపోతుందని చెప్పి ఆయన అంటే టీడీపీ కూటమి నేతలతో కూడిన ఒక మీటింగ్ లో చెప్పడం, ఆ ఆడియో వీడియో లీక్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది రాష్ట్ర రాజకీయాల్లో. ఒకసారి అది చూసిన తర్వాత మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. గెలిచేది వైసీపీనే అని టీడీపీనే చెప్పేసింది. 147 సీట్లతో జగన్ మళ్ళీ సీఎం అవుతారు, టీడీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఒప్పేసుకుంది అన్నది. 14లో మనకు 47.7 వచ్చింది, వాళ్ళకి 45.67. మార్జినల్ గా 1-2% తోనే 14లో మనం విన్ అయ్యాం. ఆ తర్వాత ఓట్లు చీలిక మూలాన మనకు 23 సీట్లకే వచ్చాం. లేకపోతే మినిమం ఓడిపోయినా సరే 65 నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేవాళ్ళం. అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకున్నదంటే రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది, అంటే 2% గ్యాప్ ఉంది. మనం 2019 ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక 2% ఎక్స్ట్రా తెచ్చుకుంటే 147 కాన్స్టిట్యున్సీలు గెలవచ్చు. 28 కాన్స్టిట్యున్సీలు ముఖ్యంగా కర్నూలు అండ్ కడప, అక్కడ తెలుగుదేశము, బీజేపీ, జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకు వాళ్ళకి మధ్య గ్యాప్ 10 లక్షల ఓట్లు తేడా ఉంది. 10 లక్షల ఓట్లు తేడా చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది. అందుకని మేము ఇక 175 నియోజకవర్గాలని సమానంగా అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు, బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టాం, అన్నింటిలో సమానంగానే పనిచేయాలి. మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా అబోవ్ 35% వచ్చినటువంటి 2019లో అబోవ్ 35% వచ్చినటువంటి నియోజకవర్గాలు ఇప్పుడు కొన్ని తీసుకున్నాం. ఇంకా ఈ 30 కాన్స్టిట్యున్సీలు కాకుండా ఇంకా అందరం పనిచేస్తానంటే. సో ఇదేనమాట ఆయన అనాలిసిస్. ఓటమి ముందే ఒప్పేసుకున్నట్టు అయిందనమాట ఎవరు కూటమి. ఇక పోతే ఈ తొక్కలో డిస్కషన్స్ ఇవన్నీ అనవసరం. వైసీపీ ఆల్రెడీ గెలిచేసిందని రాజకీయ విశ్లేషకులు, తర్వాత అనలిస్టులు, సర్వే సంస్థలు అన్నీ కూడా జాతీయ మీడియా సంస్థలు సైతం చెప్తా వస్తున్నాయి. ఎందుకు ఇవంతా ఇంత డీటెయిల్గా చెప్పుకోవాల్సి వస్తుందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు 2,65,000 కోట్లకు పైగా డైరెక్ట్ డీబీటీ ద్వారా 2.5 కోట్ల మందికి పైగా జనాభాకు డబ్బులు వేసింది. సంక్షేమం అంటారు దీన్ని. ఇక విద్య, వైద్యం రూపంలో జనం జేబుల నుంచి పైసా ఖర్చు పెట్టకుండా ఈ రెండింటి మీద, ఎస్పెషల్లీ ఈ రెండింటి మీద ఖర్చు పెట్టనీయకుండా కాపాడుకుంటూ వస్తుంది. ఈ లెక్కన ఒక్కొక్క నియోజకవర్గంలో ఆన్ యావరేజ్ 50 నుంచి 60% ఓటు పర్సెంట్ కన్సాలిడేట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు, కోనేరు సురేష్ చెప్పినట్టు 35-36% ఎవరికి, టీడీపీకి కన్సాలిడేట్ ఓటు ఉంది. దీనికి జనసేన 5.6, బీజేపీకి 1.5, ఇవి మొత్తం కలిపితే 43-44 అని వీళ్ళ తొక్కలో లెక్కలు. ఈ లెక్కన వైఎస్ఆర్సీపీ 50%తో పోటీ పడుతున్నాం అన్నది వీళ్ళ భ్రమలు ఇవన్నీ. జనరల్గా మీకు ఇంకొక డీటెయిల్గా చెప్పాలంటే వాస్తవానికి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఈ రెండింటిని తీసుకుంటే నియోజకవర్గాల వారీగా నేను చెప్పే లెక్కలు నియోజకవర్గాల వారీగా. ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి అనే ఒక నియోజకవర్గం ఉంది. ఇక్కడ లోకేష్ ప్రత్యర్థి, అధికార పార్టీ లావణ్య. ఓకే, ఇక్కడ లోకేషో లావణ్యనో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 నుంచి 10,000 మధ్యలో ఓట్లతో గెలిచింది అనుకుందాం. ఇక్కడ అధికార పార్టీకి ఒక 50%, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదే జరగాలని లేదు, ఈయనకు ఒక 45% పడింది, మిగతా ఒక 5%, 10% వేరే వాళ్ళకి పడ్డాయి అనుకుందాం. ఇట్లా ఆన్ యావరేజ్ కింద ఏం చేస్తారంటే 2 డబ్బాలు పెట్టి అధికార పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లన్నింటినీ ఒక డబ్బాలో, ప్రతిపక్ష పార్టీకి వచ్చిన అన్ని కలిపి మరొక డబ్బాలో వేసి లెక్కలేస్తారనమాట. ఈ రేషియోతోన ఏదైనా వర్కౌట్ అవుతుందా? వైఎస్ఆర్సీపీ ఇప్పటిదాకా అంటే మొన్నటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 1,53,00,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వస్తే టీడీపీకి వచ్చేసి కేవలం 1,13,00,000 ఓట్లు పడ్డాయి.
అంటే ఇంచుమించు టీడీపీకి 1,23,00,000 ఓట్లు, అంటే ఇంచుమించు 30 లక్షల ఓట్ల డిఫరెన్స్. 80కి పైగా నియోజకవర్గాల్లో 20,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచిన అభ్యర్థులు ఉన్నారు. సో ఈ లెక్కలన్నీ తీస్తే ఓటు షేరు అన్నది అసలు మ్యాటరే కాదు. కేవలం విద్యా వైద్యం అన్న ఒకటే ఒక ఈక్వేషన్తో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక జనరల్గా ఎలక్షన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే కొన్ని విషయాలు కనుక మనం గమనిస్తే, ఫస్ట్ సీఎం అభ్యర్థులు ఎవరు, జగన్, బాబు, ఇది మెయిన్ చూస్తారు ఓటేసే దగ్గర. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్. ఇప్పుడు జగన్ చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా అందరూ కూడా జగన్ బొమ్మ చూసే ఓటేస్తారని భావిస్తున్నారు కొన్ని నియోజకవర్గాలు. ఫర్ ఎగ్జాంపుల్ నగరిలో రోజా కావచ్చు, సత్యనపల్లిలో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కావచ్చు. అంటే వీళ్ళు వ్యక్తిగతంగా అక్కడ చేసిన కొన్ని పనుల వల్ల వాళ్ళకు అంటే ఎదురీదుతున్నారు అనమాట, ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఒక మాట జరుగుతుంది. అది క్యాండిడేచర్ పరంగా ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో తీసుకుంటే చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆల్మోస్ట్ మంత్రులందరూ ఓడిపోయారు. అంటే అక్కడ సీఎం బొమ్మతో పాటు అభ్యర్థులు చేసే స్థానికంగా చేసే అరాచకాలు కావచ్చు, కిరాతకాలు కావచ్చు, ఇసుక మాఫియా, వీటన్నిటితో పాటు అంటే దోసుకోవడం సంగతి పక్కన పెడితే జనాన్ని పట్టి పీడించిన విషయం ఏదైతే ఉంటుందో అది ఇంకొక క్రైటీరియాగా మారుతుంది అనమాట. ఇది ఓటింగ్కు మరొక ఆస్పెక్ట్ అవుతుంది. ఇక పోతే సంక్షేమం, ఇది ఎవరు బాగా చేసిర్రు, జగన్ చేశాడా లేకపోతే బాబు చేశాడా 2014 నుంచి 19 మధ్య, ఈ డిఫరెన్సెస్ చూస్తారనమాట. దీంతో పాటు ఫైనల్గా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు విద్యా వైద్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, సంస్కరణల కారణంగా జనం జేబుల నుంచి ఒక్క సింగిల్ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చూసుకుంటున్నాడు. కరోనా కాలం నుంచి తీసుకుంటే ఇప్పటిదాకా వైద్యాలయాలు డెవలప్ చేసిండ్రు, విద్యాలయాలను డెవలప్ చేసిండ్రు. ఈ ఒక్కటే, ఇక మిగతా సంక్షేమం మొత్తం పక్కన పెట్టండి, ఈ ఒక్కటే జగన్ను గెలిపించబోతుంది అన్నది ఈరోజు కోడై కూస్తున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. ఇంతకుముందు మనం చాలా స్టోరీలు చేసినాం కదా, ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చేసింది. అంటే పేద మధ్యతరగతి పిల్లలకు చదువుకోవడానికి అంటే తల్లిదండ్రులు కాయకష్టం చేసి సంపాదించిన డబ్బులో ఈ రెండింటి మీదనే 70% పైగా తమ ఆదాయాన్ని ఆస్తులు తాకట్టు పెట్టి లేదంటే తాలిబొట్లు బంగారం కుదోబెట్టి చదివించుకోవాలి. ఒకవేళ వైద్యం కనుక చేయించుకోవాల్సి వస్తే పొలాలు తాకట్టు పెట్టి ఏళ్ళకేళ్ళు వాటిని విడిపించుకోవడానికి కష్టం చేయాలి. ఈ రెండు లేకుండా చేసేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో దీనివల్ల చాలా మంది రిలీఫ్ అయిపోయారు. టీడీపీ నేతలు సైతం టీడీపీ కార్యకర్తలు సైతం ఇది ఒక్కటే క్రైటీరియాగా ఓటేయబోతున్నారు అన్నది మనకున్న అంచనా. ఒకసారి ఈ పెద్ద ఆయన మాటలేనండి. అసలు గవర్నమెంట్ మార్చాల్సినటువంటి అవసరం ఏముంది, నాకు అది కావాలి. పలానా కారణంతో పసిపిల్లలతో సహా ముసలోళ్ళతో సహా మహానందంగా ఉన్నారు. మీరు స్కూల్కి వెళ్ళండి, 10:30కి పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉంటారు. ఒక ఆసుపత్రికి వెళ్ళండి, జగన్ ఆరోగ్యశ్రీ పట్టుకెళ్ళిన రోగులు ఎంట్రీ చేయండి, వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటున్నారు. ఇన్నాళ్ళు మాకు ఈ జబ్బు వస్తే గేదెలు అమ్మేసేవాళ్ళం అండి, పొలాల మీద అప్పు తెచ్చుకొని బాగు చేయించుకునేవాళ్ళం. ఆ అప్పు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చేది కూడదలు కూడా చేసుకునేవాళ్ళం. మాకు ఎన్ని సౌకర్యాలు చేసేవాడిని, ఎందుకు వదిలి పెడతామండి అని ప్రజలు అడుగుతున్నారండి. నాకు ఓటేసేస్తారు, పోటీ చేస్తారు. ఈ పోటీ చేసే నా కొడుకులు అందరి గురించి మనం చర్చించుకోవడం ఏంటి? అందరూ నేనే వేస్తాను 4,000 ఖర్చు పెట్టి, నేను రేపు బ్యాలెట్ పడేస్తా. విన్నారు కదా, అసలు ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇంత బాగా సంక్షేమం అంటే డబ్బులు డైరెక్ట్ ఇవ్వడం కాదండి. జనం ఎక్కడెక్కడైతే దోపిడీకి గురవుతున్నారో వాటికి అడ్డుకట్ట వేసి అప్లిఫ్ట్మెంట్, సామాజిక సాధికారత కోణంలో విద్యా వైద్యం అనే రెండే అంశాలను ఇవ్వగలిగితే అదే సంక్షేమం. దీన్ని కూడా ఈ దునపోతులు, ఈ బ్రెయిన్లెస్ ఫెలోస్ ఏం మాట్లాడినరో విన్నారు కదా. శ్రీలంక అవుతుంది, రాష్ట్రం జాంబియా అవుతుంది, దండుపాలెం మాదిరిగా దోసుకుంటున్నారని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వైఎస్ జగన్ కంటే ఇంకొక 1000 రూపాయలు ఎక్కువనే ఇస్తాం తప్ప తక్కువ ఇవ్వం, ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తామని చెప్పి ఈ దేడిది మగ్గాలు చెప్తా ఉంటే ఇంకా ఏమనాలి? ఇట్లాంటి సూత్రీకరణలు, ఇట్లాంటి విశ్లేషణలు ఇక ఎంతసేపు వీళ్ళది ఎట్టా ఉందంటే కథ 2014లో ఎలక్షన్ ప్యాటర్ను, 2019లో ఎలక్షన్ ప్యాటర్ను, ఆ రేషియోలు ఇంతకుముందు చెప్పిన 2 డబ్బాలు పెట్టి ఆ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ ఈ పార్టీకి వచ్చిన ఓట్లని దాన్ని తీసి రేషియో ప్రకారం 2014లో ఏమైంది? జగన్మోహన్ రెడ్డి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో 1.5% ఓటు తేడాతో
ఈయన 67 సీట్లకు పరిమితమైండు, ఆయనను 102 సీట్లకు వచ్చినాయని చెప్పి ఇది దిక్కుమాల సూత్రీకరణ. అట్టుండదు ఎలక్షన్. నియోజకవర్గాల వారీగా సీఎం ఎవరు అయితే బాగుంటుంది ఈ క్రైటీరియా మీదనే. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన డ్వాక్రా రుణాల హామీ కావచ్చు, రైతు రుణమాఫీ, సంపూర్ణ రైతు రుణమాఫీ కావచ్చు, దాంతోపాటు జగన్ అనే వ్యక్తి అప్పుడప్పుడే అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ముద్ర, టెంపర్మెంటు, అనుభవలేమి, ఇట్లాంటి కారణాల వల్ల కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు ఈ బొల్లిబాబు అయితే బాగుంటుందని నమ్మిర్రు, ఓటేసిర్రు తప్ప 3 పార్టీలు కలిసినా కూడా ఆ రోజు జగన్ ఓడిపోలే. ఇప్పుడు ఈసారి తీసుకుంటే ఈ 3 పార్టీలతోన కూటమి కట్టిండు కదా, నలుగురు మోస్తే తప్ప నామినేషన్ వ్యక్తి 3 పార్టీలతో కూటమి కట్టిండు, కాంగ్రెస్ పార్టీని సంఘంలో పెట్టుకొని తిరుగుతుండు. ఇప్పుడు ఓటు చీలిక వీళ్ళ మధ్యలో అవుతుంది కానీ వైఎస్ఆర్సీపీలో కాదు. ఎందుకు కాదు అంటే కొత్త ఓటు బ్యాంకు కూడా క్రియేట్ అయింది వైఎస్ఆర్సీపీకి. సామాజిక వర్గాలు ఫర్ ఎగ్జాంపుల్ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి తీసుకుంటే శెట్టి బలిజలు, గౌడ సామాజిక వర్గాలు, కాపులు, ఇట్లా అన్ని వర్గాలు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. కులాల సమీకరణాలు పక్కన పెడితే నిమ్న వర్గాలు ఏవైతే ఉన్నాయో, పేద మధ్యతరగతి వర్గాలు ఈరోజు అంటే వైద్యం, విద్య లాంటి రెండింటిలో రిలీఫ్ దొరకడం వల్ల ఆ ఓట్ షేర్ అనేది 56 కాదు, ఇంకా ఎక్కువైనా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నది ఒక అంచనా. వీళ్ళందరూ ఏం లేదు, ఏబిఎన్ రాధాకృష్ణ లెక్క చంద్రబాబును ఒక అంటే తడిగుడ్డేసి గొంతు కోసే ప్రయత్నం తప్పిస్తే, ఒక ముసుగేసి లేదు బాబు గారు మనం ఈ ఆస్పెక్ట్లో ఇట్లా గెలుస్తామని చెప్పి ఏదో డబ్బులు దొబ్బనికి తప్పిస్తే ఇట్లాంటి విశ్లేషణలన్నీ ఏం ఉండదు. ఏదైతే ఈ వీడియోతోన 147 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచేసిందని చెప్పి ఆయన చెప్పిన మాట వాస్తవం. ఇక దీని మీద టీడీపీ నేతలు, హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ ఏమంటారు చూడండి. అంటే అన్నామంటారు కానీ ఎవడరా డ్యామేజ్ చేసేది, అంటే అన్నామంటారు కానీ ఎవడరా మేనేజ్ చేసేది. ఇలాంటి ఈవెంట్లు ఓడిపోతే ఓడిపోతాం, ఇలా పార్టీ వ్యవహారాలు బహిర్గతం చేయడం ఏంటారు లుచ్చాస్, ఇప్పటి వరకు కష్టపడింది మొత్తం వృధా చేసేసారని చెప్పి పొట్టు తిడుతున్నారు. మీ అజ్ఞానాన్ని మీరే బయట పెట్టుకుంటే అయింది. జనరల్గా ఓటింగ్ ప్యాటర్న్ అనేది సైలెంట్గా జరుగుతుంది. ఇంకొక ముక్క చెప్పాలి ఇక్కడ, మార్పు అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఒక ప్రభుత్వం మీద, ఒక పాలకుడి మీద అంతులేని ద్వేషం, అసూయ, ఆక్రోశం, ఇక ఈ ముడగొడు వల్ల కాదు తప్పిస్తే తప్ప మన బతుకులు బాగుపడవు అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ మార్పు అనేది జరుగుతుంది. ఈ ప్యాటర్న్ ప్రకారం 2014లో చంద్రబాబును కాదని వైఎస్ రాజశేఖర రెడ్డిని నెత్తికెత్తుకోవడానికి కూడా ఈ కారణమే. ఎందుకంటే ఆనాడు చూసినాం కదా, 95 నుంచి 2004 మధ్య బొల్లోడు రాజ్యం వెళ్తే బోడిగుండు సేద్యం అవుతుందని నేనన్నమాట కాదు, డీకేఆర్ అప్పట్లో విమర్శించింది అనమాట. అది వినిపిస్తాం మీకు ఫైనల్గా. 95 నుంచి 2004 మధ్య తీవ్రమైన కరువు కాటకాలు, దుర్భరమైన జీవితాలు గడిపినారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒకవైపు రైతు ఆత్మహత్యలు, ఇంకొక వైపు బ్యాంకు నోటీసులు, ఇళ్లలోకి వచ్చి కరెంటు వైర్లు కట్ చేసుకుపోవడం, ఇంట్లో ఏమైనా అంటే విలువైన వస్తువులు ఉన్నట్టు ఎత్తుకుపోవడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఆ టైంలో ఈడు జయబేరి, తొక్కలబేరి, జన్మభూమి అది ఏవో నానా రకాలు చేసిండు, సినిమా స్టంట్లు చాలా చేసిండు, అయినా గెలవలే. 186 సీట్లతో అఖండ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ, వైఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మార్పు అంటే అట్లుంటుంది. 2019లో ఇక గత చరిత్ర సంగతి అంటే ఈ తరానికి తెలియకపోవచ్చు. 2019లో ఏం జరిగిందో చూసిరు కదా, అనుభవజ్ఞుడు అని చంద్రబాబు నెత్తిన పెట్టుకుంటే రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు, పైగా జన్మభూమి కమిటీలను పెట్టి జనాన్ని, కింది స్థాయి జనాన్ని పట్టి పీడించాడు. ఇవి చాలదన్నట్టు అమరావతి పేరుతో ఇంకా ఆయన ఏదో అనుభవజ్ఞుడు కదా, విజనరీ, మొత్తం అంటే తన కులపోళ్లకు, తన సామాజిక వర్గానికి దోచిపెట్టే కార్యక్రమాలు చేసింది కాబట్టి ఈయన పాలన వద్దు అని చెప్పి తీసి పక్కన పెట్టినారు. ఎంత? 151 సీట్లు ఇచ్చేంత, ప్రతిపక్షానికి 151 సీట్లు ఇచ్చేంత ద్వేషం నింపుకున్నారనమాట జనాలు. అట్లాంటి ఫలితం ఏదైనా ఉంటే ఇప్పుడు 2004లో మాట్లాడారు. 2024లో జగన్మోహన్ రెడ్డి మీద అంత ద్వేషం ఉందా? పచ్చపత్రికల్లో వదిలేయండి, పచ్చ గ్యాంగులో వదిలేయండి. జనాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా అసూయ ఉందా? ఆక్రోశం ఏమైనా వెల్లువెత్తుతున్నదా? వీళ్ళన్నట్టు రాక్షస పాలన, రాబందుల పాలన ఏమైనా సాగిందా? మొన్న తెలంగాణలో చూసారు కదా, కేసీఆర్ పాలన మీద వెగటు పుట్టింది, జనాలకు అసహ్యం పుట్టింది. సేమ్ టైం స్థానికంగా అభ్యర్థుల అరాచకాలు కూడా కలిసి వచ్చినాయి అన్నమాట. దాంతో 39 సీట్లకు పరిమితం చేసిరు. అట్లొచ్చింది మార్పు తప్ప ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలకు బెండ్ అయిపోయో లేదంటే ఆ సంక్షేమ పథకాలు అమలు చేస్తారనో కాదు. 10 ఏళ్లలో అంతులేని
సంపదను దోచేసిండ్రన్న ఆక్రోశంతో తెలంగాణలో ఆ తీర్పు ఇచ్చిన జనాలు. ఈ లక్షణాలు ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయా? ఒకసారి మీకు మీరు విశ్లేషించుకోండి. రేపు పొద్దున ఓటేయడానికి పోయే ముందు మైరా మీడియా మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, స్కూళ్ళకి వెళ్ళండి, అక్కడ విద్యార్థులతో మాట్లాడండి, ఇంటింటికి వెళ్ళి ముసలోళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కదా, అంటే కొంచెం అనుభవం ఉన్నోళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అరగంట గంట సేపు మాట్లాడండి. వాళ్ళ అనుభవం అంటే ఇప్పటిదాకా ఒక 5-10 ఎలక్షన్స్ చూసింటారు కదా, గతంలో ఏ పాలకుడు ఎట్లా చేసిండు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు విప్పి చెప్తారు. ఒకవేళ బాగా చేయలేదు ఊళ్ళల్లో ఈ సైకో ప్యాచ్ ఎవరైతే ఉన్నారో పచ్చమంద ఈ లుచ్చ మీడియాలో వచ్చినట్టు వార్తలు వచ్చినట్టు ఈరోజు రాసిండు కదా, వైసీపీ వైన్స్ అంట జగన్మోహన్ రెడ్డి ప్రొప్రైటర్. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా లేదా వాళ్ళు విడమర్చి చెప్తారు. దాన్ని బట్టి డెసిజన్ తీసుకోండి. ఎంతసేపు ఉన్న ఈ ఐటీడీపీలో వచ్చిన వార్తలను చూసో లేదంటే పచ్చపత్రికల్లో వచ్చిన కథనాలను చూసో డెసిజన్ తీసుకోకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నేను లిటరల్గా చెప్తున్నా కదా, తెలంగాణ వాసిగా ఆంధ్రప్రదేశ్లో ఒక యజ్ఞం జరుగుతుంది, తరాలను తయారు చేసే ఒక యజ్ఞం జరుగుతుంది. అకుంఠిత దీక్షతో చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది మీకు అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు. ఇంత ఎమోషన్గా ఎందుకు చెప్తున్నాం అంటే, మొన్న చూసినాం కదా, నిర్మల అనే ఒక బాలికను బాల్య వివాహం నుంచి పక్కకు తీసుకొచ్చి ఆ అమ్మాయిని రోజు టాప్ ర్యాంకర్గా నిలబెట్టింది ఈ వ్యవస్థ. రేపు ఆ అమ్మాయి అవసరమైతే ఫారిన్ ఎడ్యుకేషన్కి ఏమైనా కావాలంటే కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇట్లాంటి విప్లవాత్మక మార్పులు కావాలి దేశంలో. ఇట్లాంటి సర్కార్ ఎక్కడైనా ఉందా? అంటే ఓట్లయ్యని ఓటుకు అర్హత లేని పిల్లలను కూడా సంక్షేమంలోకి తీసుకొచ్చి బాగు చేస్తున్న పాలకుడు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఊరికే అంటే మార్పు అని చెప్పి మాట్లాడితే సరిపోదు. ఆ మార్పు ఎందుకు కావాలి, ఎట్లా కావాలన్నది కూడా ఒక క్లారిటీ ఉండాలి. లాజిక్లెస్గా బేస్లెస్గా ఈ పచ్చపత్రికలు రాసినట్టు వింటే జీవితం సంకనాగిపోతుంది. సో ఈయన ఎవరో కోనేరు సురేష్ ఎవరో కానీ ఈ లెక్కలతో బాగానే చెప్పిండు. వీళ్ళ అంచనాలు కూడా మించే ఉన్నాయి, బాగానే ఉంది, 147 సీట్లు వస్తాయని చెప్పి నిజాలు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు కేవలం కత్తులు తిప్పుతున్నారు యుద్ధక్షేత్రంలో. ఓడిపోతామని వీళ్ళకి కూడా తెలుసు. రేపు 29 రోజు ఇంకా చాలా అంటే చాలా అద్భుతాలు మీరు చూస్తారు. నామినేషన్ల విత్డ్రా సమయంలో ఎంతమంది ఎగిరిపోతారో ఇక మీకే అర్థమవుతుంది అనమాట. జనరల్గా ప్రజాస్వామ్యం అంటే అధికార పక్షం ప్రతిపక్షం రెండూ ఉండాలి. కానీ ఆ పాత రోజులు పోయినాయి. చంద్రబాబు అనే దిక్కుమాలినోడు రాజకీయాలు చేయడం వల్ల ప్రతిపక్షానికి విలువ అనేది లేకుండా పోయింది. ఈరోజు రాష్ట్రంలో ఇంత విద్వేషం నింపే లక్షణం ఎందుకు వచ్చింది? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఈడు కూడా పనిచేసింది కదా ముఖ్యమంత్రిగా, ఆ చేరుకుంటే విలువ కూడా తెలియదా? పక్కన ఉండే పవన్ కళ్యాణ్ ఊగిపోయి ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు. రేపు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ఇట్లా విమర్శిస్తే సహిస్తారా? ఇట్లా విద్వేషాన్ని నింపిన వీళ్ళు తెలుగు ప్రజలలో. సో దీని నుంచి మార్పు కావాలని కోరుకోవాలి తప్ప ఇంకొకటి కాదు. దయచేసి ఓటేసే ముందు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు స్కూళ్ళకు వెళ్ళండి, ఆసుపత్రులకు వెళ్ళండి, మీ కళ్ళతో మీరు చూడండి ఆ జరిగిన మార్పు. లేదు ఏ మార్పు జరగలేదంటే మీ డెసిజన్ మీరు కట్టుబడి కూటమికి ఓటేసుకోండి, నో ప్రాబ్లం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు కదా, మంచి జరిగి ఉంటేనే, ఇంటింటికి మంచి జరిగి ఉంటేనే ఓటేయండి అని చెప్పిన ఏకైక మొనగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఇవి జరగకపోతే ఇక మీ నిర్ణయం మీరు తీసుకోండి. సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.